నమస్కారం విద్యార్థులారా. మునుపటి వీడియో చూసిన తర్వాత మీరు వివిధ ఉదాహరణలతో మంచినీరు మరియు సముద్రపు నీరు వంటి జల పర్యావరణ వ్యవస్థలలోని అనుసరణలను అర్థం చేసుకున్నారు. ప్రత్యేక ఎయిర్ స్పేస్లు, ఫ్లిప్పర్స్, ఫ్లోటర్లు, తేలడం మరియు స్విమ్మింగ్ ప్రక్రియ వంటి నిర్మాణాత్మక అనుసరణలు చాలా స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం లైట్ పెనిట్రేషన్ ఆధారంగా అనుసరణలు అనే అంశం యొక్క తదుపరి భాగంలోకి వెళ్తున్నాము. మొదట్లో కాన్సెప్ట్ మ్యాప్ సహాయంతో త్వరగా చూసి నేర్చుకుందాం. కీలక పదాలు: పర్యావరణ వ్యవస్థలు, యూఫోటిక్ జోన్, బత్యాల్ జోన్, అగాధ మండలం, సముద్రతీర మండలం, కాన్సెప్ట్ మ్యాప్. కాంతి వ్యాప్తికి వెళ్లే ముందు సముద్ర జంతువుల గురించి మరింత తెలుసుకుందాం. సముద్ర జంతువులు తమ శరీరంలో మంచినీరు మరియు ఉప్పునీటి పరస్పర చర్యను కూడా నియంత్రించాలి. ముఖ్యంగా అభివృద్ధి చెందిన మూత్రపిండాలు, మొప్పలు మరియు శరీర విధులు ఆస్మాసిస్ ద్వారా పొరలంతటా ఉప్పు సాంద్రతలను నిర్వహించడానికి సహాయపడతాయి. సముద్ర జంతువులు ఆహారం నుండి శక్తిని విడుదల చేయడానికి అవసరమైన నీటి నుండి ఆక్సిజన్ వంటి కరిగిన వాయువులను కూడా తీసుకోవాలి. ఎనిమాన్స్ లేదా పురుగులు వంటి జంతువులు వాటి చర్మం ద్వారా వాయువులను తీసుకుంటాయి. మొబైల్ జంతువులు నీరు మరియు గాలి నుండి ఆక్సిజన్ తీసుకోవడానికి మొప్పలు లేదా ఊపిరితిత్తులను కూడా ఉపయోగిస్తాయి. సముద్రంలో ఉన్న అన్ని జంతువులు కార్బన్ డయాక్సైడ్ను నీటిలోకి వ్యర్థాలుగా విడుదల చేస్తాయి. దానిని మొక్కలు శక్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తాయి. సముద్ర జీవులు ఉష్ణోగ్రతలో వైవిధ్యాలకు అనేక అనుసరణలను అభివృద్ధి చేశాయి. ఉపరితలం మరియు సముద్రపు అడుగుభాగం మధ్య ఉష్ణోగ్రత నాటకీయంగా మారుతుంది. కొన్ని సముద్ర క్షీరదాలు చలి నుండి నిరోధానికి బ్లబ్బర్ కలిగి ఉంటాయి మరియు కొన్ని చేపలు రక్తంలో ప్రవహించేలా చేయడానికి యాంటీఫ్రీజ్ లాంటి పదార్థాన్ని కలిగి ఉంటాయి. నీటిలో నిలువు స్థాయిలో సముద్రజీవుల అనుసరణలను చూద్దాం. ఉపరితల జలాల్లో నివసించే జంతువులు మరియు మొక్కలు అధిక పోషక స్థాయిలు, పెరిగిన ఉష్ణోగ్రతలు, తగ్గిన ఒత్తిళ్లు మరియు తేలికగా ఉంటాయి మరియు అందువల్ల తక్కువ పోషకాలతో అధిక పీడనం, చల్లని చీకటి నీటిలో నివసించే లోతైన సముద్రజీవుల అనుకూలతలు ఉంటాయి. సముద్రజీవులు వివిధ పరిస్థితులు మరియు ఆవాసాలకు అనుగుణంగా ఉన్నాయని మీకు తెలుసా? బార్నాకిల్స్ మరియు మసెల్స్ పర్యావరణంలో రాళ్లను అతుక్కోవడానికి అనుమతించే యంత్రాంగాలను అభివృద్ధి చేశాయి. ముదురు రంగులో ఉన్న క్లౌన్ఫిష్ మరియు ఎనిమాన్ రెండింటినీ వేటాడే జంతువుల నుండి రక్షించడానికి ఎనిమాన్లతో సహజీవన
సంబంధాలను అవలంబించింది. తిమింగలాలు మరియు హెరింగ్ గళ్ళు చాలా దూరం ప్రయాణించే సామర్థ్యాన్ని మరియు వివిధ వాతావరణాలలో జీవించే సామర్థ్యాన్ని స్వీకరించాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, సముద్ర అనుసరణలలో సహజీవనం, మభ్యపెట్టడం, రక్షణాత్మక ప్రవర్తన, పునరుత్పత్తి వ్యూహాలు, భూమిపై ఉన్న ఇతర పర్యావరణ వ్యవస్థల వలె పరిచయం మరియు కమ్యూనికేషన్ మరియు పీడనం, ఉష్ణోగ్రత, కాంతి మరియు లవణీయత వంటి పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయి. సహజీవనం మరియు మభ్యపెట్టడం అంటే ఏమిటి? సహజీవనం 2 లేదా అంతకంటే ఎక్కువ విభిన్న జీవజాతుల మధ్య సన్నిహిత, దీర్ఘకాల అనుబంధంగా నిర్వచించబడింది. ఏదైనా దానిని సైనిక సామగ్రి వంటివి పెయింటింగ్ చేయడం ద్వారా లేదా దానిని చూడడం కష్టతరం చేయడానికి ఆకులు లేదా కొమ్మలతో కప్పి ఉంచే మార్గం. సముద్ర జీవుల యొక్క కాంతి సంబంధిత అనుసరణలను అధ్యయనం చేద్దాం. సముద్ర పర్యావరణ వ్యవస్థలలో వివిధ లోతుల్లో వివిధ రకాల జీవులను మనం చూడవచ్చు. సముద్ర పర్యావరణ వ్యవస్థలో వివిధ లోతుల్లో ఉన్న మరికొన్ని అబియోటిక్ లక్షణాలు మరియు కొన్ని రకాల జీవులను చూపే క్రింది పట్టికను చూడండి. కాంతి ఆధారంగా అనుకూలతలు, వ్యాప్తి, యూఫోటిక్ జోన్. ఈ మండలంలో నివసించే జీవులు ఎక్కువగా ఫ్లోటర్లు మరియు ఈతగాళ్లు. ఈ జోన్లోని జంతువులు సాధారణంగా కాంతిని ప్రతిబింబించేలా మెరిసే శరీరాలను కలిగి ఉంటాయి. మెరిసే నీటి ఉపరితలంలో విలీనం పారదర్శకంగా ఉంటుంది. ఇవి సాధారణంగా చాలా పదునైన దృష్టి కలిగి ఉంటాయి. మొక్కలు ఎక్కువగా ఆకుపచ్చగా ఉంటాయి మరియు కిరణజన్య సంయోగక్రియ ఈ జోన్లో గరిష్టంగా ఉంటుంది. ఈ జోన్లోని కొన్ని వృక్షజాలం మరియు జంతుజాలం, ట్రౌట్లు, హెరింగ్లు, డాల్ఫిన్లు, జెల్లీఫిష్లు, వివిధ రకాల పగడపు కాలనీలు, చాలా రంగురంగులవి, వివిధ రకాల ఆల్గేలు. బత్యాల్ మండలం. ఈ జోన్లో కనిపించే చాలా మొక్కలు ఎరుపు మరియు గోధుమ రంగు కెల్పులు, స్పాంజ్లు, పగడాలు, స్క్విడ్ల వంటి గొట్టపు శరీరాలు కలిగిన జంతువులు మరియు తిమింగలాలు వంటి పెద్ద జంతువులు మొదలైనవి. వీటిలో కొన్ని కిరణాల చేపల వంటి చదునైన శరీరాన్ని కలిగి ఉంటాయి. వారు చాలా మసక కాంతికి సున్నితంగా ఉండే పెద్ద కళ్ళు కలిగి ఉండవచ్చు. ఈ మండలాలు ఏడాది పొడవునా చీకటిగా మరియు చల్లగా ఉంటాయి. PHOSYNTHETC కార్యాచరణ లేదు. లోతైన సముద్ర జంతువులు ఎక్కువగా మాంసాహారులు మరియు స్కావెంజర్లు. పెద్ద రూపాలు, విశాలమైన నోరు మరియు భారీ వంగిన దంతాలను కలిగి ఉంటాయి. ఇవి
ఎటువంటి ఆహారం నుండి తప్పించుకోకుండా నిరోధించబడతాయి. అస్థిపంజరం మరియు చదునైన శరీరాలు లేకపోవడం గమనించిన కొన్ని ఇతర లక్షణాలు కొన్ని ప్రత్యేక నిర్మాణాలను కలిగి ఉంటాయి. ఇవి వాటి బొడ్డుపై కాంతిని ఉత్పత్తి చేస్తాయి. వాటి కళ్ళ చుట్టూ సాధారణంగా పనిచేయని జీవులు గుడ్డివిగా ఉంటాయి. మరియు వాటి శరీరాల వైపులా కొన్ని జంతువులు చీకటి నీటిలో మెరుస్తాయి. బయోలోమినిసెన్స్ను చూపుతాయి. గుర్తుంచుకోవలసిన పాయింట్లు: సముద్ర జంతువులు తమ శరీరంలో మంచినీరు మరియు ఉప్పునీటి పరస్పర చర్యను కూడా నియంత్రించాలి. ఉపరితలం మరియు సముద్రపు అడుగుభాగం మధ్య ఉష్ణోగ్రత నాటకీయంగా మారుతుంది. కొన్ని సముద్ర క్షీరదాలు చలి నుండి నిరోధానికి బ్లబ్బర్ కలిగి ఉంటాయి. మరియు కొన్ని చేపలు రక్తంలో ప్రవహించేలా చేయడానికి యాంటీఫ్రీజ్ లాంటి పదార్థాన్ని కలిగి ఉంటాయి. సముద్ర జంతువులలో సహజీవనం మరియు మభ్యపెట్టడం కూడా కనిపిస్తుంది. సముద్ర జీవులు వివిధ పరిస్థితులు మరియు ఆవాసాలకు అనుగుణంగా ఉంటాయి. కాంతి వ్యాప్తి ఆధారంగా అనుసరణలలో బత్యాల్ జోన్, అబిసాల్ జోన్ మరియు యూఫోటిక్ జోన్ వంటి 3 మండలాలు కనిపిస్తాయి.